రాజేశ్వర శర్మ గారు చాలా దివ్యమైన అభిజిత్ లగ్నంలో రేపు ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. సో ఇక్కడ ఒక సందేహం ఏంటంటే దక్షిణాదిన కానీ ఉత్తరాదిన ఇక్కడేమైనా ముహూర్తాల్లో తేడా ఉంటుందా? తప్పకుండా అండి. ఉత్తరాదిన ఉన్నటువంటి బారహస్పత్యమానం కానీ సూర్యమానం కానీ ఎక్కువ బారహస్పత్యమానం అనేటువంటిది చూస్తూ ఉంటారు. అంటే దీనికి సంబంధించినటువంటి సిద్ధాంత భాగంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఘట్టాలు ఏవైతే ఉన్నాయో మన యొక్క తెలుగునాట చాంద్రమాయనం మనం అంటే చంద్రమానం ప్రకారము లెక్కలు కట్టి దాని ప్రకారము పంచాంగ గణితాన్ని చూసేటువంటి స్థితి. ఇక ఉత్తరాదిన ఎక్కువ మంది బారహస్పత్యమానాన్ని చూసేటువంటి స్థితి. ఇక దానితో పాటుగా సూర్యమానం అనేటువంటిది కూడా ఉంది. ఇక్కడ ఈ అభిజిత్ లగ్నము అనేటువంటి విషయము ఏదైతే అన్నారో మన యొక్క మీడియా ద్వారా ఇంకా కూడా చాలా గొప్పనైనటువంటి విషయాన్ని చెప్తాను. దీన్ని ఎవరైతే గణేష్ ద్రవిడ్ గారని వారు ఈ యొక్క ముహూర్తాన్ని చూశారండి. చాలా గొప్పనైనటువంటి పండితులు వారు. కాశీలో చాలా ఉద్దండులైనటువంటి అంటే భరతఖండంలోనే చాలా గొప్పనైనటువంటి జ్యోతిష్కులను తీసుకుంటే దాంట్లో ప్రథమంగా వెళ్ళేటువంటి వారు వీరు. ముహూర్త భాగంలో కూడా ఏ విధమైనటువంటి సందేహపూరితమైనటువంటి అంశాలున్నా తీర్చేటువంటి ప్రథమ వాళ్ళలో ఈ గణేష్ ద్రవిడ్ గారు ఒకరు. కనుక రాముడు పుట్టినటువంటి సందర్భంలో ఏ విధమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయి అవన్నీ కూడా పోల్చినటువంటి ముహూర్తంగా ఇప్పుడున్నటువంటి ఈ గ్రహస్థితులు కూడా అట్లాగే ఉన్నాయి అనేటువంటి విషయం కూడా కొంత గోచరిస్తూ ఉంది. దాన్ని కూడా మనం కొంత పోలుద్దాము. మన యొక్క అంటే ఏ విధమైనటువంటి పోలికలు ఉన్నాయి అనే విషయాన్ని కూడా ఒక 2 నిమిషాల్లో మన యొక్క మీడియా ద్వారా చెప్పదలుచుకున్నాను. అప్పుడు రాముడు పుట్టినటువంటి సందర్భంలో రాముల వారిది కర్కాటక లగ్నము, చంద్రుడు లగ్నంలో ఉంటాడు, ఉచ్చస్థిత బృహస్పతి కూడా దానితో పాటు ఉంటాడు. దానికి కూడా ఒక ఆధారం కూడా ఉంది రామాయణంలో. ఉచ్చస్థే గ్రహ పంచకే సురగురౌ సేంధౌ నవమ్యాం తిథౌ లగ్నే కర్కటకే పునర్వసుయుతే మేషం గతే భూషణీ నిర్దగ్ధం నిఖిలాపలాశ సమిధా మేత్యాదయోద్ధారణే ఆవిర్భూతమభూతపూర్వమఖిలం యత్కించదేకం మహా అని చెప్పబడింది. అంటే ఈ రాముల వారు ఏ విధంగా 5 గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండంగా వారు పుట్టారని, దాంట్లో సూర్యుడు కూడా ఉచ్చస్థానంలో ఉన్నాడు, బృహస్పతి ఉచ్చస్థానంలో ఉన్నాడు, శుక్రుడు ఉచ్చస్థానంలో ఉన్నాడు, కుజుడు కూడా ఉచ్చస్థానంలో ఉన్నటువంటిది, చంద్రుడికి స్వస్థానగతి అనేటువంటిది ఏర్పడింది. కనుక ఆ విధమైనటువంటి గ్రహస్థితులు ఏవైతే ఉన్నాయో చాలా మంచి గ్రహస్థితులు. ఇక్కడ అభిజిత్ లగ్నము అని అన్నారు. ఎప్పుడు కూడా రాముని వారి యొక్క కళ్యాణం కానీ అవన్నీ కూడా అభిజిత్ లగ్నంలో చేస్తున్నారు అని అంటే ఎందుకయ్యా అంటే కర్కాటక లగ్నంలో వారు పుట్టారు కాబట్టి అప్పుడు చేసేటువంటి స్థితులు అనేటువంటి విషయం కూడా సదాచారంగా దాన్ని దృష్టిలో పెట్టుకొని చేస్తూ ఉంటారు. సూర్య ఉదయానికి 4వ లగ్నము అనేటువంటి అంశము ఈ అభిజిత్ లగ్నానికి సర్వదోష నివారిణి అనేటువంటి అభిజిత్ లగ్నానికి ఇప్పుడు కూడా ఈ యొక్క మేషలగ్నము చాలామంది చరలగ్నము మేషలగ్నం కదా ఎట్లా పెట్టారంటే లగ్నస్థిత బృహస్పతి ఉన్నాడు. బృహస్పతి లగ్నంలో ఉండడమే కాకుండా చంద్రుడు ద్వితీయ స్థానంలో, శుక్ర కుజ బుధులు కూడా భాగ్యస్థానంలో 3 గ్రహాలు అనేటువంటివి ఉన్నాయి. శని లాభస్థానంలో స్వస్థానంలో ఉన్నాడు. రవి కూడా ఉత్తరాషాఢ నక్షత్రము 4వ పాదంలో ఉన్నాడు. ఇంకొకటి ఏమిటంటే అభిజిత్ లగ్నమే కాకుండా అందరికీ నక్షత్రాలు ఎన్ని అని అంటే 27 నక్షత్రాలు అనేటువంటి విధంగానే మనకు తెలుసు. కానీ 28 నక్షత్రాలు ముహూర్త భాగం ప్రకారం ఉంటాయి. అది మనకు నక్షత్రానికి సంబంధించినటువంటి నక్షత్రేష్టిలో కూడా ఆ విధంగా ఈ అభిజిత లగ్నానికి సంబంధించినటువంటి నక్షత్ర మానవ అనేటువంటి ఎట్లా ఉంటుంది అనే విషయం కూడా చెప్పబడింది. ఆ నక్షత్రం ఎట్లా ఉంటుందయ్యా అంటే ఒక నక్షత్రానికి 4 పాదములు కదా, ఉత్తరాషాఢ నక్షత్రానికి ఉన్నటువంటి 3వ పాదము 4వ పాదము, శ్రవణ నక్షత్రంలో ఉన్నటువంటి 1వ పాదము 2వ పాదం కలిపితే ఈ యొక్క అభిజిత నక్షత్రం అనేటువంటిది వస్తుంది. ఇప్పుడు అభిజిత నక్షత్రంలో సూర్య భగవానుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో 4వ పాదంలో ఉన్నాడు. ఇక్కడ
అభిజిత నక్షత్రానికి అధిష్టాన దేవత బ్రహ్మ అయితే ఈ బ్రహ్మ లగ్న ముహూర్తానికి సూర్యుడు దానికి సంబంధించినటువంటి తత్ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు, మంచి ఫలితాన్ని ఇస్తాడు. అందుకోసమే సూర్యుడు నిండుగా ఉన్నటువంటి సందర్భం అభిజిత లగ్నం. అంటే ఆ రోజు సూర్యుని యొక్క శక్తి ఎక్కువగా ఉన్నటువంటి స్థితి ఎప్పుడు ఉంటుంది? మధ్యాహ్నంలో ఉంటుంది కదా. మధ్యాహ్నము అభిజిత లగ్నం కదా. ఆ యొక్క అభిజిత లగ్నంలో సూర్యుడు కూడా ఒక సంవత్సరంలో ఎప్పుడు ఎక్కువ ఫలితాన్ని ఇస్తాడంటే ఉత్తరాయణ ప్రవేశం అయిన వెంటనే, అంటే మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించిన వెంటనే ఉత్తరాషాఢ నక్షత్రంలో 4వ పాదంలో ఆయన యొక్క స్థితి అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువ మంచి ఫలితాన్ని వారిస్తారు అనేటువంటి విషయం కూడా చెప్పబడింది. అంటే అభిజిత లగ్నంలో కూడా ఆ విధంగా అభిజిత నక్షత్రంలో కూడా రవి అనేటువంటి వారు ఉన్నారు. ఇప్పుడు అవన్నీ కూడా వీరు చాలా సూక్ష్మ దృష్టితో ఈ ముహూర్తం అనేటువంటిది చూడమని, అంటే దీన్ని స్థూల దృష్టితో చూసినటువంటి వారికి దీంట్లో ఉన్నటువంటి అంతరార్థతుల్యమైనటువంటి విశిష్టతలు తెలియవండి. దీంట్లో సూక్ష్మ దృష్టితో చూసినప్పుడు అనేక విధమైనటువంటి విషయాలు గోచరిస్తూ ఉంటాయి. దానితో పాటుగా ఈ యొక్క శుభాగ్రహాలు ఏ గ్రహం ఎట్లా ఉంటే ఏ విధమైనటువంటి సత్ఫలితం అనేటువంటిది కలుగుతుంది, ఏ విధమైనటువంటి దోషాలు అనేటువంటివి పోతాయి అనే విషయాలు కూడా చాలా ఆధారపడి ఉన్నాయండి. అవి ఎట్లా అంటే శుక్రుడు ఉచ్చస్థితిలో ఉండడం చేత, బుధుడు ఉచ్చస్థితిలో ఉండడం, బృహస్పతి ఉచ్చస్థితిలో ఉండడం చేత ఏ విధమైనటువంటి మంచి కలుగుతుంది అని అంటే శుక్ర పంచ సహస్రాని బుధ పంచ శతాని చ లక్షమేకంత దోషాని గురు కేంద్ర వ్యపోహతో అని చెప్పబడింది. అంటే గురుడు కేంద్రంలో ఉంటే, కేంద్ర కోణాల్లో శుభులుంటే ఏ విధమైన సత్ఫలితం కలుగుతుంది అనేటువంటిది దీని యొక్క ప్రమాణపూరితమైనటువంటి అంశం. కాలామృతం, పూర్వకాలామృతం, ఉత్తర కాలామృతం అనేది అది మహాకలి కాళిదాసు రాసినటువంటి గ్రంథాల్లో చాలా ఉత్తమమైనటువంటిది. దాంట్లో పూర్వకాలామృతంలో ఈ విధమైనటువంటి శ్లోక ఆధారాలు ఉన్నాయి కనుక దాంట్లో బృహస్పతి ఉచ్చస్థితిలో ఉంటే 1,00,000 దోషాలు పోగొడతారని, శుక్రుడు ఉంటే 5,000 దోషాలు పోగొడతారని, బుధుడు ఉంటే 500 దోషాలు పోగొడతాడని, ఇవన్నీ ఈ యొక్క ముహూర్తంలో ఒక్క గ్రహం ఉంటేనే ఇంత విశిష్టత చెప్పబడుతూ ఉన్నదే. ఈ యొక్క 3 గ్రహాలు మంచి స్థితిలో ఉన్నాయి. అంటే కేంద్ర కోణాల్లో ఏ యొక్క శుభగ్రహాన్ని ఒక్క మంచి స్థానంలో ఉన్నా చాదురా, మరి గుణాధిక్యం కొంతగా ఉన్నా కానీ ఆ యొక్క ముహూర్తాన్ని ఇస్తాము అనుకుంటామే. గుణాధిక్యం సర్వగుణ సంపన్నుడైనటువంటి ఆ యొక్క రాముల వారికి ఏ విధమైనటువంటి మంచి ముహూర్తం ఉండాలో పాపం వారు చాలా మంచి ముహూర్తాన్ని, అంటే అంతేకాకుండా రవికి మంచి స్థితి అక్కడ ఉచ్చస్థానంలో ఆయన యొక్క లగ్నంలో పుట్టినప్పుడు ఉంటే రవికి కూడా చాలా ఉచ్చస్థానంలో ఉన్న రవి కంటే కూడా చాలా గొప్పనైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటువంటి స్థానం ఉత్తరాషాఢ 4వ పాదం. శనికి ఏకాదశ స్థానం అనేటువంటిది ఏర్పడింది. స్వస్థానగతుడై కుంభంలో ఉన్నాడు శనీశ్వరుడు. చంద్రుడు కూడా ఉచ్చస్థానంలో ఉన్నాడు. ద్వితీయ స్థాన స్థిత చంద్రుడి చేత రాజ్యాధికార వృద్ధి అనేటువంటిది అవుతుంది. ధర్మం నిలబడుతుంది. మనకు ఏది కూడా శాశ్వతం కాదయ్యా. ఏది శాశ్వతం అంటే అస్థిరం జీవనంలోకి, అస్థిరం ధనగివ్వని, అస్థిరం ధాతృపుత్రీ చ ధర్మకీర్తి ద్వయం స్థిరం అని. మనం యుగాంతరాలు దాటాయి, ఎన్నో లక్షల సంవత్సరాలు అయినాయి. ఎవరినయ్యా ఈరోజు ఆదర్శ పురుషునిగా తీసుకుంటున్నటువంటిది? ఒక రాజు, ఒక పుత్రుడు, ఒక తండ్రి, మరి ఎవరిని తీసుకున్నా కానీ ఆదర్శప్రాయమైనటువంటి విగ్రహం మన కళ్ళ ముందు ఉంది అనంటే అది రాముల వారి యొక్క విగ్రహమే. ఎందుకయ్యా అనంటే మనము మిగతా పరమైనటువంటి అంశాలు కావు, ధర్మపూరితమైనటువంటి అంశాలకు ప్రతిరూపమైనటువంటి వారు. ధర్మమే శాశ్వతమైనటువంటిది. యుగాంతరాలు దాటినా కానీ మన ధర్మమే మన యొక్క వెంట ఉంటుంది, మన కీర్తి ప్రతిష్టలే మన యొక్క వెంట ఉంటాయి అనేటువంటి దానికి ఈ యొక్క ముహూర్తము చాలా ప్రతీక అయినటువంటిది. ఖచ్చితంగా ఇప్పటి నుండి మన భరతఖండం అనేటువంటిది ప్రపంచాన్ని శాసించే విధంగా ఉంటుంది. ఆయన ఎప్పుడైతే రాముల వారు దశవర్ష సహస్రాని దశవర్ష శతాని చ 11,000 సంవత్సరాల పాటు ఈ భూమండలాన్ని సుభిక్షంగా పరిపాలన చేశారో, ఇక్కడ కూడా భరతఖండం అనేటువంటిది ఖచ్చితంగా ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది, ప్రపంచాన్ని పాలిస్తుంది. ఈ ప్రపంచానికి అయోధ్య అనేటువంటిది ఇక్కడ ఆధ్యాత్మిక నగరంగా, ఆధ్యాత్మిక రాజధానిగా
వికసిల్లుడు అనేటువంటిది చాలా తథ్యమైనటువంటిది అంశం. ఖచ్చితంగా ఆ యొక్క విజయోపేతమైనటువంటి విషయాన్ని ఈ విజయ ముహూర్తం ద్వారా, అభిజిత్ ముహూర్తం ద్వారా, అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి అంతరార్థమైనటువంటి అంశం ఏమిటి అని అంటే, మనకు ద్వాదశిలో ఈ యొక్క ముహూర్తం ఇచ్చారు అని అన్నారు. ద్వాదశిలో తద్దినే యస్య దేవస్య తద్దినే తస్య సంస్థితి అని చెప్పబడింది. ద్వాదశి విష్ణుమూర్తి యొక్క స్థితి అంటే ఏ యొక్క ముహూర్తము ఆ యొక్క అధిష్టాన దేవత యొక్క నక్షత్రము కానీ తిథి కానీ వచ్చిన సందర్భంలో చాలా విశేషంగా ఆ యొక్క కర్మలు చేసుకోవచ్చు, వారికి సంబంధించిన కర్మలు అనేటువంటి విషయం కూడా చెప్పబడింది. చాలా శుద్ధ ద్వాదశి. అంతేకాకుండా ద్వాదశిలో బహుళము శుద్ధము ఉంటుంది, రెండు మాసంలో రెండు వస్తాయి. కనుకనే ఇక్కడ శుద్ధ ద్వాదశి కూడా చాలా శ్రేష్టమైనటువంటిది. మన యొక్క ఛానల్ ద్వారా ఇది చాలా నేను చెప్తున్నటువంటి అంశాలు కాదండి. తస్మాత్ శాస్త్ర ప్రమాణంతే, మనకు ఒక శాస్త్ర ప్రమాణపూరితమైనటువంటి అంశాలు అనేటువంటివి ఉన్నాయి. కనుక ఆ విధమైనటువంటి ప్రమాణపూరితంగా మన యొక్క ఛానల్ ద్వారా అందరికీ కూడా తెలియజేయాలి అనుకున్నాము. కనుక ఆ యొక్క రాజుగారి అనుకోండి, మోడీ గారి అనుకోండి, యోగి గారి అనుకోండి, ఎవరైతే ఆ యొక్క చేస్తూ ఉన్నారో ఆ ప్రతిష్టా కార్యక్రమంలో ప్రధానులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళు సంపూర్ణంగా ధర్మాన్ని ఉన్నటువంటి వారు, ధర్మాన్ని నిలబెట్టడానికి ఈరోజు వారు పూనుకున్నటువంటి వారు. ఆ ధర్మం అనేటువంటిది ఇంకొకటి కూడా మన యొక్క ఛానల్ ద్వారా నేను చెప్పదలుచుకున్నటువంటి అంశం. మీరు కాలవ్యాపన ఎవరు కూడా చెయ్యకుండా ప్రతి వారు చేయాల్సినటువంటిది ఏమిటి అని అంటే, రామనామ స్మరణ అనేటువంటిది చెయ్యాలి. సకల శాస్త్రాలు కానీ, సకల వేదాలు కానీ, అష్టాదశ పురాణాలు కానీ అన్నీ చేసినటువంటి పారాయణం చేసినటువంటి ఫలితం రామనామ స్మరణనే. కనుకనే ఆ భగవంతుని యొక్క మిగతా యుగాంతర ధర్మాల్లో యజ్ఞయాగాదులు వాటి ద్వారా తపస్సుల ద్వారా మనిషికి ముక్తి అనేటువంటిది కలిగితే, ఇక కలియుగంలో మాత్రము మనకు భగవన్ నామస్మరణ చేతనే మనకు ముక్తి అనేటువంటిది లభించింది. నరసింహని దివ్య చేత అని చెప్పబడింది. కనుకనే ఆ భగవన్నామస్మరణ, రాముని యొక్క నామస్మరణ మనం చేసుకుందాం. ఆ లోకానికి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ, లోకా సమస్య సుఖినో భవంతు. స్వస్తి. రైట్. అభిజిత్ లగ్న ముహూర్త విశిష్టత గురించి చాలా చక్కగా వివరించారు. అలాగే సౌమిత్రి వేణుగోపాల్ గారు, మీరు చెప్పండి, అయోధ్యకి రేపు ప్రాణప్రతిష్ఠ కోసం లక్షలాది మంది భక్తులు తరలి వెళ్తున్నారు. సో అయోధ్యకి రేపు వెళ్ళలేని భక్తులు ఇంట్లో ఎటువంటి నియమాలు పాటించాలి, ఏం చేస్తే బాగుంటుందంటారు? రాముడు ఎక్కడుంటాడు అంటే అంతా రామమయం అనేది మనందరికీ తెలుసును. సాధారణంగా మన పెద్దవాళ్ళు భగవత్ సంబంధం కలిగినటువంటి జీవనం సాగించేవాళ్ళు. మా పెద్దలు కూడా మమ్మల్ని ఎరా తిన్నావా అని అడిగేవాళ్ళు కాదు. ఆత్మారాముడు సంతృప్తి చెందాడా, ఆత్మారాముడికి ఏమైనా పెట్టావా అని అడిగేవాళ్ళు. అంటే శరీరము, ఆత్మ, పరమాత్మ అని మూడు చిత్ అచిత్ ఈశ్వర అనే తత్వాల్ని మనకి తీసుకుంటే కనుక ఈ శరీరంలో ఉండే ఆత్మ స్వాతంత్ర్యంగా ఉండట్లేదు, అది పరాధీనం అని చెప్తుంది మనకు ఉపనిషత్తు. అట్లా ఆ పరాధీనంగా ఉండే ఆ ఆత్మని స్వాధీనంలో ఉంచుకొని నడిపేది ఎవరు అంటే ఆత్మ రాముడు అంటారు. ఆత్మకి అనుబంధంగా ఉండే రాముడు అంటారు. అలాంటి రామాయణ తత్వాన్ని బాగా అనుభవించినటువంటి పెద్దలు బాహ్యంగా ఉండే రామునికి నివేదనం చెయ్యాలి, మరి లోపల మనని నడిపిస్తూ మనకి తెలియకుండా మనలో ఉండి మనను నడిపించే ఆ రాముడికి కూడా నివేదన చెయ్యాలి. ఎందుకంటే శరీరాన్ని నిలబెట్టేది ఆ భగవంతుడే, శరీరంలో ప్రాణాన్ని సక్రమంగా నిలబెట్టేది భగవంతుడే. కనుక అటువంటి భగవంతుడికి బాహ్య రాముడికి నివేదన చేసిన దాన్ని లోపల ఉండే రాముడికి నివేదన చెయ్యాలి అని పెద్దలు చెప్పేవాళ్ళు. కనుక అయోధ్యకి ఇప్పుడు అందరూ వెళ్ళలేరు, ఎందుకంటే అక్కడ చాలా ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తున్నారు. కనుక అంత మందిని ప్రొటెక్ట్ చేయాలంటే ఎన్నో రకాలైనటువంటి నిబంధనలు, నియమాలు ఇవన్నీ ఉంటాయి. కనుక సాధారణమైనటువంటి వాళ్ళు ఇప్పుడు అక్కడికి ప్రవేశించడానికి ఎవరెవరికైతే పాస్లు అంటారు కదా, అధికారికంగా ఇచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంది, వేరే వాళ్ళకి ఈ సందర్భంలో అవకాశం చాలా తక్కువగా ఉంది అనేటువంటి విషయం అందరికీ తెలిసిందే. మరి అక్కడ రామప్రతిష్ఠ జరుగుతూ ఉంటే దూరమైనా మనం ఇక్కడ ఈ మాధ్యమాల ద్వారా చక్కగా వైభవంగా దాన్ని కళ్ళారా తిలకించవచ్చును. అట్లాగే రాముడు మనకి రెండు అంశాలని చెప్పాడు. ఒకటి ఆచరించి చూపాడు ధర్మాన్ని, తానొక్కడే ఆచరించడం కాదండోయ్,
లోకమంతా ఆచరించేటట్లుగా చేశాడు తాను. అంటే ఎవరన్నా ఎక్కడన్నా పోని నాకు నేను బాగుంటాను అనుకునేటువంటి స్థితి ఉంటే కనుక రామాయణం ఇప్పటిదాకా నిలిచేది కాదు. రామరాజ్యం అని ఎందుకన్నారంటే రాజ్యములన్నిటా కూడా ధర్మాన్ని నిలిపాడు. రాజులందరూ ధర్మ మార్గంలో నడిచేటట్లుగా వాళ్ళకి కావలసినటువంటి పరిపాలన విద్యా విభాగాన్ని చక్కగా పటిష్టం చేసి అందించాడు రామచంద్ర ప్రభు. అందుకనే ఇంతకుముందు మన శాస్త్రి గారు చెప్పినట్టుగా రామచంద్రుడి కాలంలో దుఃఖము లేదు, రోగం లేదు, బాధ లేదు, దొంగల భయం లేదు, అగ్ని భయం లేదు, ప్రకృతి భయాలు లేవు. ఎందుకని అంటే ధర్మ మార్గంలో నడిచినప్పుడు ప్రకృతి కూడా మనకి అనుకూలంగా ప్రవర్తిస్తుంది అనేది మనకి రామాయణం తెలియజేస్తుంది. అట్లాగా మనకి అంతటా ఉండేటటువంటి రాముణ్ణి, మన హృదయాలలో కొలువై ఉండేటువంటి రాముణ్ణి చక్కగా ఆ సందర్భంలో మనమంతా ప్రార్థన చేయాలి. ఏమని అంటే మన ఇష్టం వచ్చినట్టుగా ప్రార్థన చేయటం కాదు. దేవతలందరికీ ఇష్టమైన నామం ఏదైనా ఉంది, దేవతలందరికీ ఇష్టమైన రూపం ఏదైనా ఉంది అంటే అది ఒక్క రామనామమే, రామరూపమే. అందుకని దేవాశ్చ సర్వే తుష్యంతి శ్రవణాత్ గ్రహణాత్ తథా అంటుంది. అంతేకాదు రామాయణస్య శ్రవణాత్ తుష్యంతి పితరస్తథా అంటుంది రామాయణ ఫలశ్రుతి. అంటే దేవతలందరికీ సంతృప్తిని కలిగించేది అని చెప్తుంది రామాయణం. మనకు సంతృప్తి అంటే ఏమిటయ్యా అర్థం అంటే మామూలుగా బాగా ఓ గులాబ్ జామ్ ఇష్టమన్న వాడికి ఓ 10 పెడితే తింటారు, 15 పెడితే తింటారు, ఇంకా పైన పెడితే తింటారా, అబ్బా ఆయాసం ఉందంటారు. అంటే ఏది బాగా ఇష్టమో దాన్ని చాలు ఇంకా వద్దు అనే అనుభవాన్ని తృప్తి అంటారు. దేవతలందరికీ తృప్తి కలుగుతుందట అటువంటి రామ నామస్మరణ చేసిన, రామాయణం చేసిన. అందుకనే ఈ సమయంలో పెద్దలు చెప్పిన రామనామస్మరణ చేయాలి. ఎవరయ్యా పెద్దలు అంటే రామనామ విజ్ఞానం బాగా కలిగిన ఒక మహానుభావుడు ఉన్నారండి. ఆయన పరమశివుల వారు. దుర్గా, కాళీ, చండీ, కన్యకా పరమేశ్వరి, లలిత అని ఎన్నో రకాలుగా కృష్ణ అనుగ్రహంతో ఈ కలియుగంలో ఎంతో వైభవాన్ని పొందుతావని చెప్పి కృష్ణావతారంలో యోగమాయగా వచ్చినటువంటి ఆ పార్వతీదేవి కేన ఉపాయేన లఘున అని అడుగుతుంది. ఏమన్నా ఉపాయం ఉందా అంటే మామూలు మన ఉపాయాలు ఏమిటిది, ఏదో ఇల్లు కావాలి, ఇంకోటి కావాలి. కానీ అంతటి మహానుభావురాలు అడిగితే జీవులంతా తరించే ఉపాయం ఏదైనా ఉందే అని అడిగింది అన్నట్లు. అది ఆ అడగటంలో ఒక అద్భుతమైన రహస్యం కూడా ఉంది. ఏదో చదువురాని వాళ్ళు, అట్టడుగు వాళ్ళు చేసేట్టుగా చెప్పగయా, పఠ్యతే పండితై నిత్యం అంటుంది. ఏదో 4 రోజులు చేసి వదిలిపెట్టేట్టుగా కూడా కాదు. ఇంకా వాళ్ళు చేయటానికి వేరే లేదు, ఇదే చేయాలి. నిత్యం పండితై పఠ్యతే అన్నట్టుగా పండితులంతా చేసేటటువంటిది 4 రోజులు చేసి వదిలేసేటట్టుగా కాకుండా ఎల్లకాలము చేసేటట్టుగా ఉండేట్లుగా ఈ విశ్వవ్యాప్తమైన అటువంటి వివిధ రూపాలతో కొలువై ఉన్నటువంటి అన్ని రూపముల, అన్ని నామముల సారమేమో అదొక ఉపాయముగా జీవులంతా తరించే ఉపాయంగా చెప్పమని పార్వతీదేవి అడిగితే పరమశివుల వారు శ్రీరామ రామ రామ ఇతి అంటే ఇంతవరకు ఈ 7 అక్షరాలు ఎవరైతే స్మరిస్తారో వాళ్ళు సకల వేద శాస్త్ర పురాణములను, సకల దేవతల నామములను స్మరించిన ఫలితం వస్తుంది అని అద్భుతమైన రహస్యాన్ని నింపి ఈ నామాన్ని మనందరికీ కూడా ఉపదేశం చేశారు. కనుక మరి రామనామం ఎవరు చెప్పినా అమృతమే కదండి. అట్లాగా విజ్ఞాన పరవశుడైనటువంటి, విజ్ఞాన పూర్ణుడైనటువంటి ఆ పరమశివుల వారు ఉపదేశం చేసిన శ్రీరామ రామ రామ అనే నామాన్ని ఆ సమయంలో మనమందరం స్మరిద్దాం. అంతేకాదు ఎంతోమంది రాముడి కొరకు త్యాగం చేసినటువంటి వాళ్ళందరి ఆత్మలు శాంతించి రామానుగ్రహ భాగ్యం వాళ్ళు పొందారు. మనందరికీ కూడా కలగాలి. భావి తరాల వాళ్ళు ధర్మ మార్గంలో నడవాలి అనే సంకల్పంతో శ్రీరామ రామ రామ అనే నామస్మరణాన్ని చక్కగా లోకమంతా చేద్దాం. ఎవరెవరు ధర్మ మార్గంలో నిలవాలనుకుంటున్నారో, నడవాలనుకుంటున్నారో, అధర్మం అపజయం పొంది విజయం నిలవాలనుకుంటున్నారో ఆ విజయ మార్గంలో నడిచే వాళ్ళందరికీ బలం చేకూర్చటం కొరకు శ్రీరామ రామ రామ అనే నామాన్ని చేద్దాం. రా అంటే అగ్ని బీజం, మా అంటే అమృత బీజం.
అంటే రా అంటే మనలో ఉండేటువంటి కలుషములన్నీ తొలగించబడతాయి. మా అనగానే మళ్ళీ మంచి చిగురిస్తుంది. ఇది రామనామంలో ఉండేటటువంటి అర్థం. రా అంటే నారాయణ అలో ఉండేటువంటి రకారం, ఆ అమృత బీజం. మా అంటే లక్ష్మీ అమ్మవారిలో ఉండేటువంటి అమృత బీజం. రామా అంటే లక్ష్మీనారాయణ సంబంధమని ఆ అక్షర బీజ తత్వాలు తెలిసిన మహానుభావులు ఆవిష్కరించిన సత్యం కనుక రామ అంటే అటువంటి అమృతత్వము, దోష కలుష నివారణ తత్వము కలిసిన ఆనంద తత్వం అంటారు. జ్ఞాన ఆనంద. రా అంటే జ్ఞానము, మా అంటే ఆనందము. జ్ఞాన ఆనంద తత్వమే రామనామము కనుక ఎవరెవరు జ్ఞానం లభించాలనుకుంటున్నారో, ఎవరంతా ఆనందంగా జీవించాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా రామనామస్మరణతో, దానికి ముందు శ్రీ అంటే విశ్వ చైతన్యమైనటువంటి బీజం, శ్రీకారం అంటే శ్రీకారం, శ్రీకరం భద్రం అంటారు. భద్రముగా ఉండేటటువంటి మనందరినీ నిలబెట్టేటటువంటి శ్రీ తత్వాన్ని కూడా దానికి చేర్చి శ్రీరామ అనేటటువంటి నామాన్ని చక్కగా మనమంతా కూడా స్మరించే ప్రయత్నం చేద్దాం అందరం. అంతేకాదు మనకి 2 దీపాలు, ఒక్క నిమిషం అమ్మ, 2 దీపాలు వెలిగించాలంటారు. ఒకటి భౌతిక కంటికి కనిపించేటటువంటి దీపాన్ని మనందరం దీపాలని ప్రతి ఇంట్లో 1000 దీపావళులు కలిసిన సంబరాలను జరుపుకుందాం ఈ విజయోత్సవాన్ని. రెండవది రామచంద్ర ప్రభువు అందించిన జీవన విజ్ఞాన ధర్మ విజ్ఞానమైనటువంటి రామాయణాన్ని, రామాయణ జ్యోతిని కూడా మన ఇళ్లలో చక్కగా నిలుపుకుందాం. ఇదొక ప్రతిజ్ఞలాగా తీసుకుందాం. అందరం రామాయణ పారాయణ అనే జ్ఞానజ్యోతిని మన హృదయాలలో వెలిగించుకొని రాముడికి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి జీవనాన్ని మనం అందరం సాగిద్దాం. జై శ్రీరామ్. రైట్. అయోధ్యకు వెళ్ళలేని వారు భక్తి శ్రద్ధలతో శ్రీరామనామ స్మరణాన్ని అలాగే రామజ్యోతిని వెలిగించాలనేది వేణుగోపాల్ గారు చెబుతున్న మాట. ఇక శివప్రసాద్ గారు మీరు చెప్పండి, కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా రామరాజ్యం మాటని తలుచుకుంటూ ఉంటారు, రామరాజ్యం గొప్పతనాన్ని ఇంకా చెప్పుకుంటూ ఉంటారు. అసలు ఏంటి రామరాజ్య గొప్పతనం, ఎందుకని? రామరాజ్యం యొక్క గొప్పతనం ఏంటి అంటే, రాముడు ప్రజలను అందరినీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి చిన్నపాటి అసౌకర్యానికి లోను కాకుండా పరిపాలన చేసినటువంటి మహనీయత రామచంద్రమూర్తికి ఉన్నది. ఆనాడు మామూలుగా ప్రజలందరూ కూడా మనకు చూస్తూ ఉంటాం. దాంట్లో మనం రామాయణంలో చదివినా చేసినా తెలిసేటువంటిది ఏమిటి అంటే, ప్రతి వాళ్ళ చేతికి 2 కంకణాలు, ప్రతి వాళ్లకు కాళ్లకు ఇవి అన్నీ ఉండేటువంటివి అనమాట. బాగా సమృద్ధిగా ఎంతో కొంత ధనం అనేటువంటిది ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఉన్నది. అందుకనే ప్రతిదీ కూడా ఏది కొనాల్సినటువంటి అవసరము లేకుండా ఉచితముగా, ఎవరి ఇంటికి తలుపులు కూడా ఉండేటివి కావు. అంటే ఎక్కడ చోరభయము కానీ, ఏదో మన ఇంటికి వచ్చి తీసుకువెళ్తాడే వీడు అనేటువంటి అపోహలు కానీ, ఎటువంటివి మనస్సులో కుచితమైనటువంటి భావాలు కానీ, అయ్యో ఇంకొకటికి పెట్టాల్సి వస్తుందే అనేటువంటి ఇవి కానీ, ఇలాంటివి ఏవి ఉండేటివి కాదు. సర్వము మనది. రామరాజ్యంలో ప్రతిదీ మనది, మన పంట మనది, మన ఈ వస్తువు మనది అని అందరిది అని అనుకుని ఉండేటువంటి వాళ్ళు. నాది, ఇది నాది మాత్రమే అని ఏది అనుకోలేదు. రామచంద్రమూర్తి నాది అని ఏది అనుకోలేదు, అంతా మనది, ప్రపంచమంతా కూడా మనది అని ఎట్లయితే ఆయన అనుకున్నారో, ఆయన రాజ్యములో నడిచేటువంటి ఉంటున్నటువంటి ప్రజలందరూ కూడా మనది అనేటువంటి భావనతోనే ఉండిన్నారు. అందుకనే కదా ఆయన సీతా అమ్మవారిని పక్కన పెట్టుకొని యాగము చెయ్యాలి అని అనుకున్న నాడు అందరూ విరాళాలుగా భగవంతుడికే ఇచ్చినటువంటి ఘనత భక్తులు. అంటే వాళ్ళ దగ్గర ఉంటేనే కదా ఇస్తారు. వాళ్ళందరూ ఎలా ఇవ్వగలిగారు అంటే, వాళ్ళందరిది మా దగ్గర ఉంది, ఇదిగో అమ్మవారి కంటేనా అని ఒక బంగారు సీత విగ్రహాన్ని తయారు చేసుకోవటానికి ప్రతి వాళ్ళు బంగారు ఇలా ఒలిచి ఇచ్చారు. ఈనాడు మనము ప్రభుత్వాల చేత ప్రజలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉన్నది. ఆనాడు ప్రజలే ప్రభువులకు ఇచ్చినటువంటి మహనీయత. అది కదా గొప్పతనము, రామరాజ్యము యొక్క గొప్పతనము. అందుకని కదా అలాంటి రామరాజ్యము కాబట్టి ఈనాటికి కాదు, ఇంకా 5,000 ఏళ్ళు కావచ్చు, 10,000 ఏళ్ళు కావచ్చు, ఇది భద్రమే. అందుకనే భద్రాద్రి రాముడు అని.
ఆయన ఆయన మనస్సు భద్రమైనటువంటిది, ఆయన నిబద్ధత భద్రమైనటువంటిది, ఆయన నడక భద్రమైనటువంటిది. అందుకని ఆయన నడిచినటువంటి త్రోవ మహాద్భుతమైనటువంటి త్రోవ అది. అందుకని కదా ఆనాడు పరిపాలించినటువంటి విధానాన్ని నేటికి మరిచిపోలేనటువంటి పరిస్థితి. ప్రతివాడు పుంఖాలుగా చెప్పుకునేటువంటి ఇది. అందుకే కర్త కారయిత చైవ ప్రేరకస్య అనుమోదక అని ఆనాడు చేసినటువంటి ఆయన దీంట్లో ప్రతివాడు ఉపయోగపడ్డాడు. అది వింటే పుణ్యం, అది చదివినా పుణ్యం. రామ అనేటువంటి పేరు తలుచుకున్న శరీరములో ఉండేటువంటి రోమాలు నిక్కపరుచుకునేటువంటి కారణం ఎందుకు? వేరే ఏ పదము చెప్పినా అంత రాదు మనకు. రామ అని అనంగానే, శ్రీరామ అనంగానే ఎలా మహాద్భుతంగా ఎక్కడ లేని మనకు నాది కదా హిందూ దేశం, నాది కదా రామచంద్రమూర్తి నావాడు అనేటువంటి పౌరుషముతో లేచేటువంటి ఒక ఇది చూస్తాం ప్రతి వాడిలోనూ. అందుకని కదా మనము భారతీయుల యొక్క గొప్పతనము నరాల్లోనూ జీర్ణించుకున్నటువంటి రామాయణాన్ని ఎవరు తక్కువ చేసినా, రామచంద్రమూర్తిని ఎవరు తక్కువగా మాట్లాడినా మనం ఏమాత్రము కూడా సహించలేని విధముగా ఉంటాము. అది న్యాయబద్ధంగానే పోరాడతాము గాక, ఎవరిని మళ్ళీ ఇంకొకరిని ఏదో ద్వేషపూరితంగా అనాలి అని కాదు. అలా రామచంద్రమూర్తి కూడా శాంత స్వభావముతో, ఏది వేరే ఇది లేక అలా ఉండేటువంటి అలా నిబద్ధతతో చేసినటువంటి మనస్సును మనము గమనిస్తున్నాము. అంత స్థితప్రజ్ఞత రామచంద్రమూర్తికి. కిరీటధారణ చేయబోతుండేటువంటి సమయములో నీకు కిరీటము లేదు, నీకు రాజపదవి లేదు, నువ్వు అడవులకు వెళ్ళాలి అంటే అంతే ప్రసన్నమైనటువంటి ముఖముతో అడవులకు వెళ్ళటం అనేటువంటిది జరిగినది. ఈనాడు మనకు ఒక పదవి వస్తుంది అనంగానే రాలేదు అంటే మనస్సులో బాధపడతాము, కన్నీరు పెట్టుకుంటాము. అలా కాదు. ఆనాడు ఏది పితృవాక్య పరిపాలన, ఏది చెప్పాడు తండ్రి వెళ్ళమన్నాడు, వెళుతున్నాము అని వెళ్ళడం జరిగింది. అందువలన కదా మనం నేటికి కూడా రాముల వారి యొక్క ఆ రామరాజ్యమే ఉండాలి అని కోరుకుంటున్నాము, అలాగే ఉండాలి అని కోరుకుంటాము. మళ్ళీ అది ఇవాల్టి నుంచి మళ్ళీ రేపు తెల్లవారితే మళ్ళీ అలాగే మనము దేశములో ఉండేటువంటి ప్రజలందరూ కూడా అలాగే రాముల వారిలాగా అందరము కూడా ఉండాలి, ఆయనను అనుసరించాలి. ఆ రామాయణ గ్రంథాన్ని ప్రతి వాళ్ళు కూడా మన ఇంట్లో కొని పెట్టుకోవాలి. రోజు ఉదయాన్నే స్నానానంతరం ఒక్కసారి రామాయణ గ్రంథాన్ని అలా స్పృశిస్తే చాలు, మనకు పుణ్యప్రదము అనేటువంటిది నేను చెబుతున్నటువంటి మాట తల్లి. అందుకని రేపటి నుంచి మనం ఒక రామాయణ గ్రంథాన్ని ప్రతి వాళ్ళు కూడా కొని ఇంట్లో పెట్టుకోవాలి. అప్పుడు రామచంద్రమూర్తి మన ఇంట్లో నిలువెత్తు ఉన్నాడు అనేటువంటి భావన ప్రతి వాళ్లకు కలుగుతుంది. మనము ధర్మం వైపు నడిపిస్తుంది ఆ రామాయణ గ్రంథము అని తెలియజేస్తూ జయోస్తు. రైట్. అయోధ్య రామమందిర విశిష్టతని, రాముని గొప్పతనాన్ని, అలాగే రామరాజ్య స్థాపన ఆవశ్యకతని మీ అందరి మాటల్లో చాలా చక్కగా వివరించారు. ఈరోజు మన ఆధ్యాత్మికవేత్తలు అన్నదానం చిదంబర శాస్త్రి గారు అయోధ్య నుంచి జాయిన్ అయ్యారు. చాలా థ్యాంక్స్ అండి. అలాగే రాజేశ్వర శర్మ గారు, సౌమిత్రి వేణుగోపాల్ గారు అండ్ మాడుగుల శివప్రసాద్ గారు, మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు.